పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు డాక్టర్ డి బాలకిషన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. సో మా పిఎంసి ఛానల్ ద్వారా ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షికను ప్రారంభించి చాలా కాలమైంది. ఈ శీర్షిక ద్వారా రకరకాల వ్యాధుల గురించి, వాటి నివారణోపాయాలు, వస్తే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇత్యాది విషయాలను తెలుసుకుంటున్నాం. ఈ శీర్షిక ద్వారా మీ ముందుకు వచ్చినటువంటి ఈరోజు కూడా ఒక ముఖ్యమైనటువంటి జబ్బు గురించి తెలుసుకుందాం. ఎన్ని తెలుసుకున్నా ఇంకా కూడా మనకు తెలియనటువంటి ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి, వస్తే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఉన్నాయి, నివారణోపాయాలు ఉన్నాయి. ఏం తెలిసినా అయ్యో ఇంతే కదా అని మనం అనుకుంటూ ఉన్నాం, కానీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ముందుకు వెళ్దాం. ఈ రోజుల్లో చాలామంది కూడా రకరకాల జబ్బులతో, వ్యాధులతో బాధపడుతున్నారు. పేరు తెలియనటువంటి వ్యాధులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి కూడా సరైనటువంటి కారణాలు లేవు. కానీ మనం చేస్తున్నటువంటి అసందర్భమైనటువంటి జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు, ఇట్లాంటి వాటితో చాలా రకాల జబ్బులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈనాడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతివారు నిద్రలేమి, నిద్రాభంగం, ఆకలి లేదనడం, ఇలాంటి విషయాలను ప్రతి మనిషి ద్వారా వింటున్నాం. యువత అంతా కూడా మాకు నిద్ర రావట్లేదు, మరీ యాక్టివ్గా లేదు అని చెప్పేసి మాట వింటున్నాం. మరి ఎందువల్ల నిద్ర రావట్లేదు? పెద్దవాళ్ళు వృద్ధాప్యం వచ్చాకంటే నిద్ర లేకపోవడం కొంతవరకు సబబే. కానీ యువతకి నిద్ర రావడం లేదు. 25-30 ఏళ్ళు నిండా ఉండవు, వాళ్ళు మాకు నిద్ర రావట్లేదు, తలనొప్పి లేస్తుంది అని ఇత్యాది కారణాలు చెప్తున్నారు. కారణం ఏంటి? నిద్ర రాకపోవడానికి కారణాలు ఉన్నాయి చాలా. ఎందువల్ల నిద్ర రాకుండా ఉంటుంది అని గమనించినట్లయితే ముందుగా వాటి కారణాలు తెలుసుకుందాం. ఈ రోజుల్లో అవసరం ఉన్నా లేకపోయినా ఫోన్లు ముందు పెట్టుకొని ఎక్కువసేపు చాట్ చేయడం, ఫోన్లలో ఆడుకోవడం, గేమ్స్ ఆడడం, అవసరం లేకున్నా పరిపాటిగా 1 గంట 2 గంటలు 3 గంటలు ఎన్ని గంటలు ఎవరు ఫోన్తో ఆడుతుంటారో తెలియదు, చాటింగ్ చేయడం అని. అంత అవసరం లేకున్నా ఎందువల్ల ఫోన్తో ఆడుతున్నారో తెలియదు. అవసరం ఉండి కంప్యూటర్లో వర్క్ చేయడం, జాబ్ చేయడం డిఫరెంట్ థింగ్. అవసరం లేకున్నా నేటి స్టూడెంట్స్ 20 ఏళ్ళు, 30, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 22 ఏళ్ళు పిల్లలు కూడా పూర్తిగా ఫోన్లోనే లీనమై ఉంటారు. పక్క నుంచి ఎవరు వెళ్ళినా, ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళకి వినిపించదు. అంత పరధ్యానంగా ఫోన్లోనే లీనమై ఉంటున్నారు. అసలు నిద్ర రాకపోవడానికి మూల కారణం ఫోన్లే. దానివల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఫోన్స్ ద్వారా హెవీ రేడియేషన్ అనేది ఉత్పత్తి అవుతుంది. గంటలు మాట్లాడడం వల్ల ఆ రేడియేషన్ ప్రభావం అంతా మన మెదడు పైన, బ్రెయిన్ పైన చూపిస్తుంది. ఒక రకమైనటువంటి నిద్రాణ స్థితి, అంటే నిద్ర రావడానికి అవసరమైనటువంటి మగత రావడానికి ఒక రకమైన రసాయనం మన మెదడులో వెలువడుతుంది. ఎప్పుడైతే ఫోన్లు మాట్లాడుతూ, టీవీలు చూస్తూ కూర్చుంటామో అప్పుడు బ్రెయిన్ ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంది. ఒత్తిడికి లోనవ్వడం వల్ల ఆ రసాయనం సమయానికి ఉత్పత్తి అవ్వదు. దానివల్ల నిద్ర రాదు. అదొక కారణం. ఇంకా అంతేకాకుండా ఈ రోజుల్లో పిల్లలందరూ ఎక్కడో దూరంగా ఉండడం చదువుల కోసం, ఇంటి వద్ద ఉన్న బయట ఫ్రెండ్స్ అని అదని ఇదని చెప్పేసేసి ఏ రాత్రో
అర్ధరాత్రి 10, 11, 12 గంటలకు ఇంటికి చేరడం జరుగుతుంది. ఇదేంటి అని పెద్దవాళ్ళు అడిగే స్థితి లేదు. ఎందుకు లేదు అంటే తల్లిదండ్రులు కూడా ఏదో ఒక ఉద్యోగంలో ఉంటున్నారు. వాళ్ళు వచ్చేటప్పటికి అలసిపోయి ఎప్పుడో పడుకుంటారు. బలవంతంగా పిల్లలు పిలిచేటప్పటికి డోర్ తీస్తారు, పడుకుంటారు అంతే. అంటే వాళ్ళ పిల్లల పైన తల్లిదండ్రుల బాధ్యత లేకుండా పోతుంది. సరైన సమయంలో పిల్లలకి మంచి సలహాలు ఇచ్చి, ఒకరోజు ఆలస్యంగా రాగానే, రెండో రోజు ఆలస్యంగా రాగానే ఎందువల్ల వచ్చారో అని గమనించి వాళ్ళకి సరైనటువంటి పద్ధతిలో మార్గదర్శకంగా వాళ్ళకి మంచి సూచనలు చేసినట్లయితే పిల్లలు పెడదారిన పట్టకుండా ఉంటారు. దానివల్ల సమాజానికి కూడా మంచి పౌరులు అందే అవకాశం ఉంది. అంతేకాక ఇక్కడ లేటుగా ఇంటికి రావడం వల్ల అప్పటికే తల్లిదండ్రులు నిద్రపోయి ఉంటారు కనుక పిల్లలు భోజనం చేయకుండానే పడుకునే అవకాశం ఉంది 12 గంటలకి, 1కి. అలా ఆకలి కడుపుతో పడుకుంటారు కనుక ఏ అర్ధరాత్రి కాడో 2కో 3కో మేలుకై అసంబద్ధమైనటువంటి నిద్ర వస్తుంది. భోజనం లేదు కనుక నిద్ర రాదు. అదొక కారణం. ఇలా ఈ విధంగా చెప్తూ వెళ్తే చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఇలా మనం చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధం అని అంటాం. స్వయం కృతాపరాధం అంటే మనం చేసుకున్న తప్పుల వల్ల మనం అనుభవిస్తున్నాం అని తెలుసుకోవాలి ఇక్కడ. ఇలా నిన్నే మా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. పాపం చాలాసేపు కూర్చొని మాట్లాడాడు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆయనకి హోమ్ సర్వీస్, ఇంటి నుంచే ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ జాబ్ ఇంట్లో ఉండే చేసుకోవచ్చు కనుక చేసుకుంటున్నాడంట. అందువల్ల పడుకోవడానికి 1 అవుతుంది సార్ మా అబ్బాయి ఉంటాడు. 10 గంటలకు ఆఫీస్ ముగిస్తే 1 గంట వరకు ఏం చేస్తారని అడిగాను నేను. ఏం లేదు సార్, మా అబ్బాయి పడుకోవడం లేట్ అవుతుంది, మా మిసెస్ పడుకోవడానికి 2 అవుతుంది, 1, 2 అవుతుంది, మా అబ్బాయి చిన్నాడు. ఎంత అంటే 1 ఇయర్ అన్నాడు. 1 ఇయర్కి పిల్లోడు అల్లరి చేస్తాడా? చేయడు. అదే చెప్పాను. 9 గంటలకి ముగించుకోండి, ఉదయం 9 గంటలకే మొదలు పెట్టండి అని చెప్పాను. స్ట్రిక్ట్గా మీరు ఫాలో అయినట్లయితే మంచి నిద్ర వస్తుందని చెప్పాను. 9ంటికి అయితే 9ంటికి అయిపోతుంది, 10 గంటలకు పడుకోండి అని చెప్పాను స్ట్రిక్ట్గా. అది అందరూ చేస్తే మంచిది. ఉదయం 6 గంటలకే నిద్ర లేవాలి, 8 గంటలకి తప్పకుండా భోజనం ఏదో ఒకటి తినాలి. మళ్ళీ 1 నుంచి 2 మధ్యలో మధ్యాహ్నం భోజనం చేయాలి. సాయంత్రం వీలుంటే ఏ పండ్లు పొలమో లేదా టీ అలాంటి తాగొచ్చు. రాత్రి 9 గంటలకి తప్పకుండా భోజనం, 9:30కి ముగించాలి రాత్రి భోజనం. అప్పుడు 10 గంటలకి పడుకోవడం ప్రారంభిస్తే 10:15, 10:30కి నిద్రపోతాం. ఉదయం 6 గంటలకు లేస్తాం. సో దానివల్ల ప్రతి మనిషికి 8 గంటల నిద్ర అనేది అవసరం. ఆ నిద్ర వస్తుంది ఖచ్చితంగా అలా చేసినట్లయితే. ఇంకా బయట తిరగడం, తిరిగి ఏ రోడ్ల మీదనో ఇంటికి వచ్చే ముందు అల్పాహారం, ఏ పానీపూరి, సమోసానో ఇట్లాంటివి తినడం వల్ల ఆకలి వేయదు. 12, 1ంటికి వచ్చి పడుకుంటారు, నిద్ర రాదు. 1 గంట తర్వాత ఆకలి వేస్తుంది. లేచి భోజనం చేసే అవకాశం ఉండదు, చేయలేము మగతల. అందుకే ఆకలిగా ఉంటాం కనుక నిద్ర రాదు. కాబట్టి ప్రతి యువకుడు, యుక్త వయసులో ఉన్నటువంటి బాలికలు అవ్వచ్చు, బాలురు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ బయట భోజనం పూర్తిగా మానివేయాలి. ఫాస్ట్ ఫుడ్స్ కానీ రోడ్ సైడ్ ఫుడ్ కానీ తినకూడదు. దానివల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వింత జబ్బులు వస్తున్నాయి, పెద్ద జబ్బులు వస్తున్నాయి. కిడ్నీ స్టోన్స్ రావడం, గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడం, అజీర్తి సమస్యలు, ఇంటెస్టైనల్ అల్సర్స్ రావడం ఇలాంటివి సంభవిస్తున్నాయి. అలా రావడం వల్ల కొన్ని సందర్భాల్లో పూర్తిగా అవయవాలను తొలగిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. సమయానికి నిద్రించండి, సమయానికి ఆహారం తినండి.
అప్పుడు మంచి నిద్ర వస్తుంది. నిద్ర రావట్లేదు అంటే ఫస్ట్ గమనించండి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అని చెప్తాను వినండి. ఉదయం 6 గంటలకి నిద్ర లేవండి. 5 లేదా 6 గంటలకి లేచి కాలకృత్యాలు వాష్రూమ్స్ అన్ని కంప్లీట్ కానించుకొని ఒక అరగంట సేపు నడవండి. తప్పకుండా స్పీడ్ వాక్. ఇంట్లోనే నడవచ్చు, ఎక్కడ గార్డెన్ అక్కర్లేదు, పార్క్ అక్కర్లేదు. ఒక అరగంట సేపు స్పీడ్ వాక్ చేయండి, కాంపౌండ్లో సరిపోతుంది. చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఆ తర్వాత 8 నుంచి 9 గంటల లోపు, చిట్ట చివరికి 10 గంటల లోపు అల్పాహారం బ్రేక్ఫాస్ట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ అనగానే ఉప్మా, ఇడ్లీ, వడ కాదు, ఇంత అన్నం తింటే సరిపోతుంది, బాగుంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల లోపు మధ్యాహ్నం భోజనం చేయండి. తప్పకుండా సమయం లేదు అని చాలామంది వదిలేస్తారు, చేయరు, కానీ చేయండి. సాయంత్రం ఏదో ఒకటి కాస్త తినండి. రాత్రి 9 గంటలు 9:30 కల్లా పూర్తిగా రాత్రి భోజనం ముగించాలి. అలా చేసి 10ంటికి పడుకోవడం, నిద్రకు ఉపక్రమిస్తే 10 గంటలకి 10:15కు నిద్రపోతాం తప్పకుండా. ఉదయం మళ్ళీ సరాసరిగా 6 గంటలకు 5 గంటలకు లేస్తాం అంతే. అప్పటికీ నిద్ర రానట్లయితే, నిద్ర లేదు అన్నవాళ్ళు గమనించండి. ఏంటి అంటే, రాత్రి పడుకునే ముందు 1 కప్పు పాలల్లో 2 చిటికెల పసుపు వేయండి, కాస్త శర్కర పంచదార వేసి కలుపుకొని గోరువెచ్చటి పాలు తాగండి. తాగి పడుకోండి, మంచి నిద్ర వస్తుంది. ఈ విధంగా మంచి లక్షణాలను, మంచి పద్ధతులను ఆచరించండి, అవలంబించండి. మనం చేసుకున్నటువంటి తప్పిదాల వల్ల దాని తాలూకు విపరీతమైనటువంటి డిస్ఫంక్షన్స్ మన జీవితంలో వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా నిద్రించడం, ఆహారం తీసుకోవడం వేళకు అనేది తప్పనిసరిగా ప్రతి మనిషి పాటించాలి. మధ్యాహ్నం భోజనానికి ముందు 1 గంట ముందు నుంచి ఏమీ తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే మధ్యాహ్నం ఆకలి వేయదు. దాంతో మళ్ళీ 4 గంటలకు ఎప్పుడు ఆకలి వేస్తుంది. దానివల్ల బయట ఫుడ్ తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే రాత్రి భోజనం ముందు 10 గంటలకు భోజనం అనుకుంటే, 9 గంటలకు భోజనం అనుకుంటే 8 గంటలకు 8:30కు ఎలాంటి టీ, కాఫీలు సేవించొద్దు. అలా సేవించడం వల్ల ఆకలి పూర్తిగా తగ్గిపోతుంది. ఆకలి తగ్గితే నిద్ర రాదు. ఇవన్నీ ఒకటికొకటిగా ఇంటర్లింక్స్ అన్నమాట, తోడుగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా పద్ధతులను పాటిస్తే మిమ్మల్ని మీరు పూర్తిగా పరిరక్షించుకునే అవకాశం ఉంటుంది. ఏ మందులు లేకుండా పూర్తి స్థాయిలో నిద్రించే అవకాశం ఉంది. ఇంకా రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోకుండా ఒక 10 నిమిషాల పాటు మైల్డ్ వాక్ నడవాలి. ఒక 10 అడుగులు అంటే ఒక 10 నిమిషాలు మైల్డ్గా వాక్ చేసి నడిస్తే మంచిది. మనం తీసుకున్న ఆహారం ఇంటెస్టైన్లో, జీర్ణాశయంలోకి జారిపోతుంది. దానివల్ల పూర్తి స్థాయిలో మనం తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగి 2-3 నిమిషాలు గడిపేసి నిద్రకు ఉపక్రమించండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేసినట్లయితే పూర్తి స్థాయిలో నిద్ర వస్తుంది. ఇంకా అప్పటికే నిద్ర రాని పరిస్థితి ఉన్నట్లయితే, ఇలా నిద్ర రావట్లేదని ఏంటి, ఫోన్ పక్కకు పెట్టుకొని పాటలు వింటూ కూర్చుంటారు. దానివల్ల నిద్ర ఎందుకు వస్తుంది? రాదు. లేదా ఫోన్లో యూట్యూబ్లో ఏ మూవీయో లేకపోతే ఇంకేదో కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. అలా పూర్తిగా నిద్ర తేలిపోతుంది, నిద్ర పూర్తిగా తగ్గిపోతుంది. పడుకునే ముందు పూర్తిగా లైట్స్ ఆఫ్ చేసి, ఫోన్స్ అసలు పడుకునే బెడ్ పైన ఉండకూడదు. ఎక్కడో కబ్బోర్డ్లో పెట్టేసి పడుకోవాలి. నైట్ ఏమో అవసరం ఉంది, స్విచ్ ఆఫ్ చేసేయండి, సైలెంట్లో పెట్టి పడుకోండి. అంత అవసరం ఏం లేదే. ఎప్పుడు కూడా మనం పడుకునే పక్క పైన ఫోన్ పెట్టకూడదు. ఫోన్ పెడితే రేడియేషన్ వస్తుంది. ఫోన్ రింగ్ అయినప్పుడు మనం గమనిస్తుంటాం, బెడ్ మొత్తం కదులుతుంటుంది, గమనించండి.
వైబ్రేట్ అయినట్టు అనిపిస్తుంటుంది, తెలుస్తుంటుంది మనకి. అంటే ఫోన్ వచ్చిన సమయంలో బెడ్ మొత్తం రేడియేషన్ వస్తుంది అంటే మనకు అది అనారోగ్యదాయకమేగా. మరి అలాంటప్పుడు ఫోన్ పక్కన పెట్టి ఎందుకు పడుకోవాలి? పక్కలో పెట్టుకోకూడదు, దూరం పెట్టేసేయండి. పక్కన ఒక స్టూల్ లాంటిది, టీపాయ్ లాంటిది పెట్టేసి దానిపైన ఫోన్ పెట్టుకోండి. మరీ అవసరమైతే ఎమర్జెన్సీస్ ఉంటే చూసుకోవచ్చు. అంతేకాని ఫోన్తో పాటలు వింటూ ఏదో కార్యక్రమాలు చూస్తూ పడుకోకండి దయచేసి. అవన్నీ మానేస్తే మంచి నిద్ర వస్తుంది. ఇంకా అప్పటికి నిద్ర రావట్లేదు అనుకున్నట్లయితే డాక్టర్లను, వైద్యులను సంప్రదిస్తే మీకు సరిపడేటటువంటి వైద్య చికిత్సలను అందించే అవకాశం ఉంది. లేదా గృహ వైద్య చిట్కా విధానం చెప్పున్నాము, అది పాటించి కూడా పూర్తి స్థాయిలో నిద్రకు ఉపక్రమించే అవకాశం ఉంది. ఇలా మంచి లక్షణాలను పెంపొందించుకోండి, మంచి అలవాట్లను ఆచరించండి. ఇవన్నీ ఆచరిస్తే తప్ప మంచి నిద్ర రాదు. నిద్రలేమితో బాధపడుతూ భవిష్యత్తులో మెదడు పైన, బ్రెయిన్ పైన చాలా బరువు పడే అవకాశం ఉంది. అలా బరువు పడడం వల్ల మన బ్రెయిన్లో, మెదడులో ఉన్నటువంటి రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. సో దానివల్ల రకరకాల నర్వస్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. చిన్నతనంలోనే జ్ఞాపక శక్తి కోల్పోవడం జరుగుతుంది. మరీ విపరీతంగా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇత్యాది లక్షణాలన్నీ ఉంటాయి. ఇంకొక జాగ్రత్త తీసుకోవాలి మరీ ముఖ్యంగా ఏంటంటే, ఈ రోజుల్లో ఏ మనిషి, యువకులు మట్టుకు పూర్తిగా తలకి ఎలాంటి నూనె పెట్టట్లేదు. కేశ సంరక్షణ చాలా అవసరం. మెదడు ఎలా ఉంటుందంటే చాలా మెత్తగా, సున్నితంగా, ఇట్లా ముట్టుకుంటే జారిపోయే విధంగా ఉంటుంది. పాదరసం చూస్తాం, పట్టుకోలేము, ఇలా ముట్టుతుంటే జారి వెళ్ళిపోతుంది. ఆ విధంగా మన మెదడు కూడా చాలా మెత్తగా, ఇలా సున్నితంగా ఉంటుంది, జారినట్టుగా అనిపిస్తుంటుంది చూస్తే. అందువల్ల మెదడుకి ఆహారం ఏంటి అంటే ఆయిల్ అవసరం. ఈ రోజుల్లో అందరూ ఆయిల్ తక్కువ అని అసలు మొత్తానికే ఆహారంలో పూర్తిగా ఆపేశారు. అందువల్ల తప్పకుండా ఆహారంలో నూనెను మామూలుగా వాడాలి. అలాగే తలకి తప్పకుండా తల నూనె వాడాలి. తైల సంస్కారం లేని జుట్టు అని అందుకే అంటాం, చింపిరిగా ఉంటాయి. సంస్కారం అంటే మంచిది అని అర్థం. సంస్కారవంతుడు అంటే మంచివాడు అని. తైల సంస్కారం లేని అంటే మరి ఎలాంటి నూనె పెట్టాలి అని చూస్తే, మీకు అందుబాటులో ఉంటే మంచి నువ్వుల నూనె పెట్టండి తలకి, చాలా బాగా ఉంటుంది. హెయిర్స్ గ్రై అవ్వవు, డాండ్రఫ్ రాదు, తలనొప్పి రాదు, జ్ఞాపక శక్తి బాగుంటుంది, మంచి నిద్ర వస్తుంది. రాత్రి పడుకునే ముందు కూడా, అంటే ఒక అరగంట, గంట ముందు నువ్వుల నూనె కాస్త వేడి చేసి తలకు మర్దన చేసినట్లయితే మంచి నిద్ర పడుతుంది. అంతేకాక రోజు ఉదయం తప్పకుండా తలకి నూనె పెట్టండి. తల స్నానం వారానికి ఒకసారి చేయండి. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. అంతేకాని రకరకాల షాంపూలను వాడడం మానేయండి. షాంపూలు వాడడం వల్ల కూడా మన మెదడు పనితీరులో అసంబద్ధమైనటువంటి పనితీరులో లోపాలు వస్తాయి. దానివల్ల నిద్ర రావడం సంభవించదు. అందుకని జాగ్రత్తలను తీసుకుంటూ మంచి పద్ధతులను పాటించండి. ప్రతి మనిషి తప్పనిసరిగా తలకి నూనె పెట్టడం చాలా మంచిది. తలస్నానం కూడా ఈ రోజుల్లో ప్రతిరోజు చేస్తున్నారు చాలామంది. అలా తలస్నానం కూడా రోజు చేయకూడదు. చేసినట్లయితే మన తలపైన ఉన్నటువంటి సున్నితమైన పొర చిట్లిపోయే అవకాశం ఉంది. దానివల్ల కూడా చాలా ప్రమాదం సంభవిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా తలకి నూనె పెట్టండి. అందుబాటులో ఉన్న నువ్వుల నూనె వాడచ్చు, లేదా
మంచి హెర్బల్ ఆయిల్ వాడవచ్చు. వాటి వల్ల మంచి లాభం చేకూరుతుంది, మంచి నిద్ర వస్తుంది. ఇలాంటి సూచనలు సలహాలను పాటిస్తూ మీ నిద్రలేమి నుండి పూర్తిగా బయటపడతారని ఆశిస్తున్నాను. ఈ జాగ్రత్తలను పూర్తిగా పాటించి మిమ్మల్ని మీరు నిద్రలేమి నుంచి కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. సెలవు.